ఏదైనా ఒక చెట్టుని దాని స్టెమ్స్ అన్ని కట్ చేయండి, కొమ్మలన్నీ నరికేయండి, అది నిర్జీవంగా కనిపిస్తుంది, ఆకులు లేకుండా కనిపిస్తావు. ఒకనొక దశలో ఈ చెట్టు చనిపోయిందేమో అని అనుకుంటాను, కానీ దాని వేర్లు భూమిలో బలంగా ఉంటాయి. కొద్ది రోజులకి అది చిగురించి. అలాగే ఒక మనిషి బాప్తిసం తీసుకొని తన జీవితం మార్చుకోకుండా, క్రీస్తుతో కూడా తన స్వభావం సరిపోకుండా, పాటి పెట్టకుండా ఒకసారి నీటిలో మునిగి వచ్చేసి అలా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది పైకి చనిపోయినట్లు కనిపిస్తారు, కానీ దాని తాలూకు ఆ వేర్లు బలంగా ఉంటాయి. ఇక దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మీద పనిచేయదో, దేవుడితో కలిసి ఎప్పుడైతే జీవించడం అశ్రద్ధ చేస్తారో, వెంటనే ఆ వేరులో నుంచి, ఆ బలం నుంచి మళ్ళీ చిగురించి అలా పూర్వ వైభవం వచ్చేస్తుంది.